హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే సంస్థలు అదేవిధంగా ఎవరు స్థాపించారో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ గాయ్స్, ఈ వీడియో అయితే ఎస్ఎస్సి కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బ్రహ్మ సమాజం ఇయర్ అనేది తప్పుగా అయితే ఉండడం తేలింది, కొంచెం గమనించగలరు. 1828లో అయితే స్థాపించడం జరిగింది. స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ఈయన పత్రికలు అనేది సంవేద కౌముది, మిరాత్ ఉల్ అక్బర్, పార్షియా భాషలో, బంగదూత, బెంగాలీ, పార్షియా, హిందీ, ఇంగ్లీష్లో ప్రచురించడం అయితే జరిగింది. ఈయన బిరుదులు రాజా, యుగకర్త, ప్రవర్త, తర్వాత ఇక్కడ చూసుకుంటే భారత పునర్జన్మ, ఉద్యమ పితామహుడు అండ్ మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేది ఈయన బిరుదులు అయితే ఉండడం జరిగింది. అండ్ బుక్స్ అనేది గిఫ్ట్ టు మోనోథిస్ట్ కావచ్చు. నెక్స్ట్ ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెక్ట్ జీసస్ అనేది నా పుస్తకాలు అయితే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ బ్రహ్మ సమాజం పాత పేరు అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఆత్మీయ సభ అనేది పాత పేరు అయితే ఉండడం జరిగింది. 1815లో అయితే స్థాపించడం జరిగింది. 1828లో అనేది ఇక్కడ బ్రహ్మ సమాజంగా పేరు మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ తత్వబోధిని సభను ఎవరు స్థాపించారు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడంటే 1839లో స్థాపించడం జరిగింది. ఈయన బిరుదు బ్రహ్మర్షి. గురువు అనేది రామకృష్ణ పరమహంస. తత్వబోధిని సభ అయితే 1842లో అయితే బ్రహ్మ సమాజంలో విలీనం అయితే చేశారు. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, రాధాకాంత్ దేవ్ స్థాపించిన సభ సనాతన హిందూ ధర్మ సభ 1830లో స్థాపించారు. కోల్కతాలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పరమహంస మండలిని ఎవరు స్థాపించారు అంటే ఇక్కడ దడోబా పాండురంగ్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు? కేశవ చంద్రసేన్ అనేది స్థాపించడం అయితే జరిగింది 1866లో కోల్కతాలో. గమనించండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఆది బ్రహ్మ సమాజాన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే స్థాపించారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రహ్మ సమాజం నుంచి భారత బ్రహ్మ సమాజం కావచ్చు, ఆది బ్రహ్మ సమాజం విడిపోవడం అయితే జరిగింది. కేశవ చంద్రసేన్తో గొడవల వల్ల అయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ వేరుగా అయితే అవ్వడం అయితే జరిగింది. సాధారణ బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారనేది కూడా ఇంపార్టెంట్. భారత బ్రహ్మ సమాజం నుంచి విడిపోయిన తర్వాతనే సాధారణ బ్రహ్మ సమాజంగా మారింది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే కేశవ చంద్రసేన్ అయితే ఆయన కూతుర్ని 13 ఏళ్ళ ఆయన కూతుర్ని అయితే ఒక రాజుకి ఇచ్చి పెళ్లి చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల అయితే సాధారణ బ్రహ్మ సమాజంగా విడిగా అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ స్థాపించింది మాత్రం ఇక్కడ మీరు చూసుకుంటే ఆనంద్ మోహన్ బోస్. అండ్ 1878లో కోల్కతాలో స్థాపించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రార్థనా సమాజం అనేది ఎవరు స్థాపించారు అనేది ఆత్మారాం పాండురంగ 1867లో ముంబైలో అయితే స్థాపించారు. అండ్ గైస్, ఇక్కడ ఒకటి మీరు గమనించండి, బ్రహ్మ సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం యొక్క పత్రిక అయితే సుబోధ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, థియోసాఫికల్ సొసైటీ అనేది ఎవరు స్థాపించారు? మేడం బ్లావర్టిక్స్ అదే అల్కాట్ అనేది స్థాపించడం అయితే జరిగింది 1875లో న్యూయార్క్లో స్థాపించడం అయితే జరిగింది. అండ్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి 1875లో ఏప్రిల్ 10న స్థాపించడం అయితే జరిగింది. ముంబైలో స్థాపించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ డేట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అసలు పేరు అనేది దయానంద సరస్వతి అనేది మూలశంకర్. అండ్ గురువు అనేది విరజానంద దండి. అండ్ ఈయననే దయానంద సరస్వతి అని పేరు పెట్టడం జరిగింది. ఈయన రచనలు సత్యార్థ ప్రకాశిక, వేద ప్రకాశిక అండ్ వేద భాష, భూమిక, వేద రహస్య అనేది ఈయన రచనలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపకుడు జీజీ అగస్కర్. అండ్ పూనాలో 1884లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద 1897లో అయితే ఏ సంస్థను స్థాపించారనేది రామకృష్ణ మిషన్. వెస్ట్ బెంగాల్లోని బేలూరులో స్థాపించడం జరిగింది. అండ్ స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్ అనేది. ఈయన నినాదం దరిద్ర దేవోభవ అనేది. రచనలు చూసుకుంటే ఇక్కడ డివైన్ లైఫ్ కావచ్చు, రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ, నా గురువు అనే ఈయన రచనలు అయితే ఉండడం జరిగింది. అండ్ గైస్, ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే స్వామి వివేకానంద హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించిన మొదటి వ్యక్తి అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, సేవా సమితిని ఎవరు స్థాపించారు? ఎన్హెచ్ కుంజ్రు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ని స్థాపించింది ఎవరు? మహాదేవ్ గోవింద్ రానాడే. మహారాష్ట్ర ప్రార్థనా సమాజాన్ని కూడా ఈయనని స్థాపించడం అయితే జరిగింది. ఈ సంస్థ యొక్క పత్రిక చూసుకుంటే హిందూ ప్రకాశ్, ఆంగ్ల అదేవిధంగా మరాఠాలో అయితే ప్రచురించడం అయితే జరిగింది. నెక్స్ట్ పూణే సేవా సదన్ సంస్థను ఎవరు స్థాపించారని చూసుకుంటే రామాబాయ్ రానాడే అయితే స్థాపించడం అయితే జరిగింది 1809లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది గోపాలకృష్ణ గోఖలే స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ 1828లో ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ సరోజిని నాయుడు, ఆప్షన్ బి అనిబిసెంట్, ఆప్షన్ సి ఎంఎన్ జోషి, ఆప్షన్ డి గాంధీజీ. అండ్ ఆన్సర్ కామెంట్లో చెప్పగలరు. నెక్స్ట్ క్వశ్చన్,
దేవ సమాజ్ని ఎవరు స్థాపించారు అనేది ఇక్కడ చూసుకుంటే ఎస్ఎన్ అగ్నిహోత్రి స్థాపించడం అయితే అయింది. అండ్ గైస్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని కంటెంట్ అయితే మీకోసం తెస్తుంటాం.